ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అక్కడ బాంబేకి వెళ్తే ఏ ఛాయ్ 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 అంటారు. ఆడు హిందీ డబ్బింగ్ వర్షన్ ఛాయ్ 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 అని పెట్టాడు. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఛాయ్ 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 అని అంటున్నారు. ఈ ఛాయ్ ఏంట్రా? సౌత్ సూపర్ స్టార్ ఏనంటే సూపర్ స్టార్ ఏరా. కోవిడ్ లో ఇట్ వాస్ దో సిచ్యువేషన్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. మీకు మాత్రం మంచి జరిగింది అనే ఒక చిన్న ఫీలింగ్. ఎందుకంటే యువర్ మూవీస్ బికేమ్ లైక్ అ సూపర్ హిట్ on YouTube during COVID అంటే time. even before COVID also it became world very record big. ఉంది. అది అంటే అప్పుడు కూడా అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్ బ్రదర్. అప్పుడు మనది కోవిడ్ బిఫోర్ కూడా మరి అది ఎలా వచ్చిందో, హౌ దట్ డోర్ ఓపెన్ ఐ ఆల్సో డోంట్ నో. మేబీ గాడ్ ఆర్ మా తల్లిదండ్రులు చేసుకున్న వాళ్ళ హార్డ్ వర్క్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఐ నెవర్ సా దట్. అప్పటికే 300 million వ్యూస్ 400 million వ్యూస్ టచ్ అయినాయి. కోవిడ్ తర్వాత 900 million వ్యూస్కి వెళ్ళింది అంతే. బట్ అప్పటికే 300-400 million వ్యూస్ వాజ్ నాట్ ఎట్ ఆల్ జోక్. అంటే ఒక సాంగ్ రీచ్ అవడం ఓకే, ఒక 5 minute సాంగ్. ఇది 2.5 hours సినిమా. దట్ టు కమింగ్ ఫ్రమ్ ఎ సౌత్. ఐ థింక్ అక్కడ వాళ్ళకి 6 feet వాళ్ళని ఇష్టమేమో. అందుకే బాహుబలి, KGF, అలాంటి పర్సనాలిటీ, భారీ పర్సనాలిటీ. ఐ థింక్ నార్త్ వాళ్ళకి, పంజాబ్ వాళ్ళకి అందరికి. నేను అక్కడికి వెళ్తే కూడా, నేను ఢిల్లీకి వెళ్తే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ దే గివ్ టు మీ అన్బిలీవబుల్. నేను అదే అనిపిస్తుంటుంది అప్పుడు, ఇదేంట్రా రచ్చగలకుండా ఎక్కడెక్కడ గెలుస్తున్నాం ఏంటి మనం, మన ప్లే గ్రౌండ్ లో కలవకుండా ఎక్కడెక్కడో ఇండియాకి వెళ్తుంటే నార్త్ అడికి వెళ్తే సౌత్ సూపర్ స్టార్ ఏనంటే సూపర్ స్టార్ ఏరా. వాడు నన్ను ఎలా చూస్తాడంటే, నేను అందరికంటే టాప్ లో చూస్తాడు నన్ను. నార్త్ లోకి వెళ్తే ఇదేంటి ఇక్కడ రైట్ సినిమా పడలేదు మనకి, పడ్డాయి ఇక్కడ అల్లుడు సీను, జయజానికి నాయక, రాక్షసుడు, మంచి రాక్షసుడు మంచి క్రిటికల్ ఎక్లెయిమ్డ్ ఫిల్మ్, మీ రివ్యూవర్స్ కి ఇష్టపడే సినిమా. అలాంటి చేశారు. బట్ స్టిల్ తెలియకుండా ఏమైపోతుందంటే ఆ టైంలో మనకి అనిపిస్తుంటుంది కదా. అంటే కాకపోతే ఏంటంటే మనకు కావాల్సింది రాలా, నాకు సరిపడే రాలా. నాకు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 900 million వ్యూస్ ఇక్కడ అనిపిస్తుంది. నా ఇంకో సినిమా కవచం 400-500 million వ్యూస్ ఉన్నాయి. సీత అనే సినిమా 300 million వ్యూస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అక్కడ బాంబేకి వెళ్తే ఏ ఛాయ్ 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 అంటారు. అంటే అక్కడ టీ 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 అంటాను చూసారా, ఆడు హిందీ డబ్బింగ్ వర్షన్ ఛాయ్ 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 అని పెట్టాడు. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఛాయ్ 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 అని అంటున్నారు. ఈ ఛాయ్ ఏంట్రా? మనకి ఇలా ఉంటది. హే ఇన్స్పెక్టర్ విజయ్ అంటాడు. కవచం పేరు, కవచం హిందీలో ఫిల్మ్ పేరు ఇన్స్పెక్టర్ విజయ్. ఇన్స్పెక్టర్ విజయ్ అని గుర్తుపడుతుంటే ఇదేంటిది, ఈ సినిమాలు మన దగ్గర ఏమో పెద్దగా అంటే మనం అనుకున్నంత పే ఆఫ్ చేయలే. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ లవ్ ఇదంతా ఏంటి అని చెప్పి ఇట్ వాజ్ వెరీ క్వైట్ షాకర్. సో అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకే నేను అదే బిలీవ్ చేస్తా, మన ప్రయత్నంలో మన ఎఫర్ట్లో ఎప్పుడు మనం 100% ఇవ్వాలి. ఎప్పుడో కూడా మంచి జరుగుతుంది, ఏదో ఒక రూపంలో జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందా, ఏ రూపంలో జరుగుతుందో ఎవరికి అర్థం, ఎవరికి గ్రహించలేరు అది. సో మన ఎఫర్ట్ మనం వాట్ ఈస్ మన 100% హార్ట్ఫుల్గా చేయాలి, మన నచ్చిన పనే చేయాలి.